మద్యం శరీరంలోకి వెళ్లిన తర్వాత ముందుగా ప్రభావితమయ్యేది మన మెదడే. సాధారణంగా మనం ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఏది సరైన నిర్ణయం అనే విషయాలను నియంత్రించే మెదడులోని భాగాన్ని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. కానీ ఆల్కహాల్ ప్రభావంతో ఈ భాగం తాత్కాలికంగా నెమ్మదిస్తుంది. దీనివల్ల సాధారణంగా మనం ఆపుకునే మాటలు, భావాలు, నిర్ణయాలు సులభంగా బయటకు రావచ్చు. అందుకే తాగిన తర్వాత చాలా మంది సాధారణ పరిస్థితుల్లో చేయని పనులు కూడా చేయాలని అనిపిస్తుంది. మద్యం తీసుకున్నప్పుడు మెదడులో డోపమైన్ రసాయనం విడుదల కావడం పెరగవచ్చు. ఈ రసాయనం ఆనందం, ధైర్యం, ఉత్సాహం వంటి భావాలను ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో మనలో ఇప్పటికే ఉన్న భావోద్వేగాలు కూడా మరింత బలంగా అనిపించవచ్చు. ఒంటరితనం, పాత ప్రేమ, చెప్పలేకపోయిన మాటలు, ముగియని సంబంధాలు ఇవన్నీ ఆ సమయంలో మళ్ళీ గుర్తుకు రావడం కొందరిలో కనిపించే విషయం. అందుకే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, పాత స్నేహితులు గుర్తుకు రావడం అసాధారణం కాదు. మరో ముఖ్యమైన విషయం, మద్యం తాగినప్పుడు మన నిర్ణయ సామర్థ్యం తగ్గిపోవడం. ఆ సమయంలో ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమవుతుంది, రేపు దీనివల్ల ఇబ్బంది వస్తుందా వంటి భవిష్యత్ ఆలోచనలు తగ్గిపోతాయి. ఆ క్షణంలో కలిగిన భావమే చాలా పెద్దదిగా అనిపిస్తుంది. దీనివల్ల చాలా మంది వెంటనే కాల్ చేయడం, మెసేజ్ పంపడం, సోషల్ మీడియాలో స్పందించడం వంటి పనులు చేస్తుంటారు. మరుసటి రోజు మాత్రం పూర్తి పరిస్థితి అర్థమై పశ్చాత్తాపపడే అవకాశం ఉంటుంది. మద్యం తీసుకునే పరిస్థితి ఉంటే ముందుగానే ఫోన్ను పక్కన పెట్టడం మంచిది. అవసరం లేని నోటిఫికేషన్లు ఆఫ్ చేయడం, రాత్రి సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం కూడా ఉపయోగపడుతుంది. భావోద్వేగంగా ఉన్నప్పుడు మద్యం తీసుకోవడం కంటే నమ్మకమైన వ్యక్తితో మాట్లాడడం, విశ్రాంతి తీసుకోవడం మరింత మంచిది. మొత్తానికి మద్యం కొత్త భావాలను సృష్టించదు, కానీ ఇప్పటికే మనలో ఉన్న భావోద్వేగాలను మరింత బలంగా అనిపించేలా చేయొచ్చు.